అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి అరెస్ట్ తీవ్ర కోపంలో కోర్టు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నాంపల్లి క్రిమినల్ కోర్టులో డిసెంబర్ 16న ఓ ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు 2 నెలల సమయం కావాలన్న నిందితుల విజ్ఞప్తిని నాంపల్లి ఈడీ కోర్టు జడ్జి రమేష్ తిరస్కరించారు. అయితే తదుపరి విచారణ జరుగుతున్న జనవరి 10న సీఎం రేవంత్ రెడ్డి సహా నిందితులను అందరూ కోర్టుకు హాజరు కావాలని హెచ్చరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా అయితే రాకపోతే అరెస్ట్ చేసే యోచనలు కూడా తెలుస్తోంది. నాంపల్లి ఈడీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన ఈ కేసులో సోమవారం వాదనలు ముగిశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ సింగ్, అదేవిధంగా బిరుసలేం మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. మిగతా వారి తరపున న్యాయవాదులు గైహాజరు పిటిషన్లు దాఖలు చేశారు. వేనం నరేందర్ రెడ్డి కుమారుడు వెంకీర్తన్ రెడ్డి పేరున కేసులో నుంచి తొలగించాలని ఇటీవల దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈడీ న్యాయస్థానంను విచారణ ప్రారంభించాలని జెరూసలేం మత్తయ్య తరపు న్యాయవాది జడ్జిని కోరారు. తమకు మరి కొంత సమయం కావాలని వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరగా కోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సమయం కావాలని కోరినప్పటికీ కోర్టు నిరాకరించింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.